ముందడుగు వేసింది. దాదాపు సమిధలైపోతున్నటువంటి తల్లిదండ్రుల విద్యార్థుల కోసం కూడా పోరాటం చేస్తూ ఉంది. ఇందులో చాలామంది పెద్దలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా అటు విద్యార్థులు కూడా దీనికి సంబంధించి ముందడుగు వేయాలని మేము కోరుకుంటున్నాం. చీకటి గదుల్లో దాదాపు 80 నుంచి 120 మంది విద్యార్థుల్ని ఉంచి కనీసమైనటువంటి వసతులు కూడా కల్పించకుండా వాళ్ళని ఇబ్బందికి గురి చేసినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే దాదాపు కొన్ని వందల కోట్లలో డబ్బులు దొరుకుతున్నా కూడా, ఐటీ దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఫీజుల పేరిట అంత భారీగా దోచుకుంటున్నా కూడా, సామాన్యులను గుల్ల చేస్తున్నా కూడా, కార్పొరేట్ విద్యాసంస్థలు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని, పేదవాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవటం లేదనేది మనం మాట్లాడుతూ వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పట్లానే ఈరోజు చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలో పాల్గొంటున్నారు డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్, వారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇద్దరికి కూడా నమస్తే అండి. మరి కొద్దిసేపట్లో మనకి మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ ప్రెసిడెంట్ వారు కూడా జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో. అయితే స్టూడెంట్స్ అదేవిధంగా పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే, ప్రైమ్9 ఒక అడుగు ముందుకు వేసింది. మీరు కూడా ఆలోచించండి. మీరు స్పందిస్తేనే ఖచ్చితంగా ప్రభుత్వం అటువైపు చూస్తుంది. దాదాపు చాలా ప్రోమోలు చూశారు. ప్రైమ్9 ఎన్నో విస్తుపోయే కథనాలు కూడా త్వరలో మీ ముందుకు తేబోతోంది. అవన్నీ కూడా మీరు చూస్తారు. ముఖ్యంగా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో అదేదో ఒక న్యూస్లా చూసి వదిలేస్తున్నారు. ఎంతో ఆశలు పెట్టుకుని కెరీర్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎంతో డబ్బులు అప్పు చేసి కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు కడుతుంటే ఈరోజు వాళ్ళు సమిధలైపోతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు మీరు స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. అదేవిధంగా మీ ఏరియాలో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ కన్సిడర్ డిఈఓ నెంబర్లు, ఎంఈఓ నెంబర్లు కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం. వాళ్ళకు కూడా కాల్ చేసి మీ సమస్యలు మీరు చెప్పుకోవచ్చు. రైట్, ఇక మనం డిబేట్లో జాయిన్ అవుదాం. సత్యనారాయణ గారు, దాదాపు 10-12 రోజులుగా మనం చర్చ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తెలంగాణ మండలిలో ఆల్రెడీ దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వీరు మాట్లాడడం జరిగింది. మరి ఏపీ పరిస్థితి ఏంటంటారు మీ మాటలో? ప్రైమ్9 వేదికగా గత 12 రోజులుగా చేస్తున్న ఈ యొక్క స్పెషల్ డిబేట్స్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో చాలా రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు. ఏం జరుగుతుంది ఏపీలో, ఏం జరుగుతుంది తెలంగాణలో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ, కార్పొరేట్ స్కూల్లో అని మా కార్పొరేట్ ఆఫీసులకి, హైదరాబాద్లో ఉన్న ప్రధాన కార్యాలయానికి వందల కొద్దీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ప్రైమ్9 ఎఫెక్ట్ తర్వాత, డిబేట్స్ తర్వాత తెలంగాణలో మండలిలో లాస్ట్ చివరి రోజైన మండలి సమావేశాల్లో ప్రముఖులు కోదండరామ్ గారు, కవిత గారు, తీన్మార్ మల్లన్న గారు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. మరొక ఎమ్మెల్సీ కూడా అడిగారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన దిశగా వెళుతున్నాం, త్వరలో దీనికి ముగింపు పలుకుదాం, గవర్నమెంట్ టీచర్లతో పాటు అధికారులు అందరూ సహకరించండి అని వారు సీఎం సభావేదికగా అడిగారు. పేరెంట్స్ అందరికీ కూడా ఇంకొక ముందడుగు పడిందని చెప్పాలి ఈ రోజున. ఆ విషయం ఏమిటంటే, దయచేసి పేరెంట్స్, సామాజికవేత్తలు, రాజకీయాలు చేయబోతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారిని మా ప్రైమ్9 ప్రతినిధులు సంప్రదించారు. 10 రోజులు 12 రోజులుగా ప్రైమ్9 చేస్తున్నది ఇంటెలిజెన్స్ ద్వారా వారికి నోటీసులో ఉంది. అయినా కానీ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది వారి దృష్టికి తీసుకువెళితే వారు ఈరోజు ఒక మాట అన్నారు మా వాళ్ళతో. నేను త్వరగా దీని మీద డిస్కషన్ చేస్తాను, అధికారులతో మాట్లాడతాను, అలాగే మా వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఈ శ్రీ చైతన్య కానీ లేకపోతే ఏ కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్, కాలేజీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ దందాలు జరుగుతున్నాయో అన్నీ కూడా మీడియా ముఖంగా మేము వారికి అందజేయబోతున్నాం. కావున పేరెంట్స్ అందరూ కూడా 2 రాష్ట్రాల్లో కూడా కదలిక మొదలైంది. ప్రైమ్9 ఇది చేస్తుంది సమాజ హితం కోసం. మీరు ఆలోచించవలసింది మీ మైండ్ సెట్లో మార్పు రావాలి. పేరెంట్స్ యొక్క ఆ మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తూనే ఈ దందా జరుగుతుంది. గత 12 రోజుల్లోగా ప్రైమ్9 వేదికగా జరుగుతున్న చర్చలో కాలర్స్ కానీ, కొంతమంది పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ మాకు అందించిన సమాచారంలో మెజారిటీ వర్గం ఏమిటంటే, పేరెంట్స్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తెలుగు రాష్ట్రాల్లో ఉండటం వల్ల ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది తెలుగు రాష్ట్రాల్లో. కావున మేము నారా లోకేష్ గారిని, ఏపీ గవర్నమెంట్ సీఎం, డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్
అలాగే తెలంగాణలో ఉన్న సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారే, డిప్యూటీ సీఎం గారిని ప్రైమ్ 9 వేదికగా మేము కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నాం ఈ రోజున. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించండి. ఆల్రెడీ 2025-26 అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఈ మార్చ్ 31తో 10th క్లాస్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ దందాన్ని హరికట్టాలంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 2025-26 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూల్సు, కాలేజెస్, ఏ కాలేజీకి ఏ పేరు మీద ఏ అడ్రస్లో ఎంత శాంక్షన్ చేశారు, గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, సేఫ్టీ పర్మిషన్ ఉందా, శానిటరీ పర్మిషన్ ఉందా అనే వివరాలతో కూడిన గవర్నమెంటే డైరెక్ట్గా జిల్లాల వారీగా మీరు డిఈఓలను ఆదేశిస్తారా, ఎడ్యుకేషన్ కమిషనర్ని ఆదేశిస్తారా, ఆర్జేడీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? మీరు ఒక 4-5 రోజుల్లో ఈ ప్రైమ్ 9 వేదికగా మిమ్మల్ని గవర్నమెంట్నే డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ సమాజహితం కోసమే చేస్తున్నాం. మేము అడిగేది లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్, ఏ కాలేజీకి ఎంత ఇంటేక్ ఇచ్చారు, రెసిడెన్షియలా, డే కాలేజా, ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు, ఎంత శాంక్షన్ చేశారు, గత సంవత్సరం వరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అలాగే రాబోయే విద్యా సంవత్సరం 2026-27కి ఏ డిస్టిక్లో ఎన్ని కొత్త కాలేజీలు వచ్చాయి, ఎన్ని కాలేజీలకి పర్మిషన్ అనుమతించలేదు, రీజన్స్ ఏంటనేది మీరు పబ్లిక్ డొమైన్లో గవర్నమెంట్ వెబ్సైట్, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంటే స్టూడెంట్ యూనియన్స్ కానీ, పేరెంట్స్ అసోసియేషన్ కానీ, ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అలాంటి సంస్థలు, ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజున అనేక రకమైన మీడియా సంస్థలు ఉన్నాయి. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఎక్కడా కూడా ప్రైమ్ 9 నిష్పక్షపాతంగా చేస్తున్న ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరూ కూడా ఇంకా ఆ దారిలో రావట్లేదు. కారణాలు మీకు తెలుసు. మాలో మేము విమర్శించుకోవాలనేది మా ఉద్దేశం కాదు. సమాజానికి, అలాగే పేరెంట్స్కి, సభ్య సమాజానికి నిజాలు తెలియాలని ప్రైమ్ 9 నిజం నిర్భయంగా చెప్పే ఛానల్, దమ్మున్న ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో. అందుకే మేము ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా గత 12 రోజులుగా అనేక మంది మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని, ఉద్యమకారుల్ని, తెలంగాణ అటు ఆంధ్రాలో ఉన్న అనేక మంది అసోసియేషన్ని వాళ్ళందరినీ ఒక ఎడ్యుకేట్ చేస్తూ, పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ప్రాథమిక విద్యలో అంటే 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ విద్యలో అసలు ఏం జరుగుతుంది, యూనివర్సిటీ స్థాయి వరకు ఏం జరుగుతుందో తెలియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల్లో మీరు వివరాలన్నీ కూడా త్రూ డిఈఓ ద్వారా పెడతారా, డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతారా? పెట్టిన తర్వాత ఉద్యమ నాయకులు, స్టూడెంట్ అసోసియేషన్, పేరెంట్స్ అసోసియేషన్, మీడియా కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి హ్యాస్ ఫర్ గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం అక్కడ ఏ దందా జరుగుతుందో సభ్య సమాజానికి తెలియజేసి, ఆల్రెడీ మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన త్వరలో కథనాలు రాబోతున్నాయి. ఈ లిస్టుతో పాటు కూడా వెరిఫై చేసి ఏప్రిల్ 1st వీక్లో మీకు మరిన్ని నిజాలు మీకు తెలియజేయడానికి ప్రైమ్ 9 వేదికగా సిద్ధంగా ఉన్నాం. పేరెంట్స్ గమనించండి, సహకరించండి, విద్యార్థి సంఘాలు సహకరించండి, స్టూడెంట్స్ సహకరించండి, మీరు మాతో రండి. మేము మీకోసం ఒక ముందడుగు వేస్తాం, సమాజహితం కోసం. థ్యాంక్ యూ డివి గారు. రైట్, మీరు చెప్పినట్టు అంటే ఇప్పటికే రిపోర్టర్స్ వాళ్ళందరూ కూడా రకరకాల స్టోరీలు కూడా కవర్ చేస్తూ మనం ప్లే చేస్తూ ఉన్నాం. రైట్, మాట్లాడదాం. అదేవిధంగా పవన్ కుమార్ గారు మీ దగ్గరకు రాబోయే ముందు ఒక కాలర్ ఉన్నారు, వారిని తీసుకుందాం. నాగరాజ్ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నాగరాజ్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. చెప్పండి, ఈ కార్పొరేట్ విద్యా విధానం, ఈ దోపిడీకి సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బాగా ఎక్కువ తీసుకుంటున్నారండి ఫీజులు. వచ్చేసరికి అసలు గవర్నమెంట్ స్కూల్ అని కాదండి, ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి చూసారా? హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి నాగరాజ్ గారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో మనకి అసలు టీచర్స్ అనేది ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేదా బాగానే చేస్తారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత అసలు వాళ్ళ టీచింగే సరిగ్గా లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కరెక్ట్ గా ఉంటే ప్రైవేట్ స్కూల్ ఎందుకు వెళ్తారు చెప్పండి? ఒక్క టీచర్ అన్నా కరెక్ట్ గా చెప్తున్నారండి. ఇప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి స్కూల్కి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చి పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇంతమంది టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఎందుకని మరి ఇంత ఎక్కువగా వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ స్కూల్కి? రైట్, నాగరాజ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న, అంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్సే ఎక్కువ లేరనా, అసలు స్కూల్స్ కూడా లేవనేది ఏమన్నా క్వశ్చన్ ఉందా? స్కూల్స్ ఉన్నాయండి, స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నాయి, మంచి టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ వచ్చి కరెక్ట్ గా వాళ్ళు సరిగ్గా ఇది లేదండి. అండ్ పైన అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అది గవర్నమెంటే చూడాలి. రైట్ రైట్, గవర్నమెంటే చూడాలి మరి అది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు లక్షల ఫీజు పెట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళరు కదండి, కొన్ని వేల ఎకరాలు. రైట్ రైట్,
వందల ఎకరాలు. నాగరాజ్ గారు, డివివి గారు మాట్లాడతారంట మీతో. నాగరాజు గారు నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. మీరేం చేస్తుంటారు? నేను క్యాబ్ డ్రైవర్ను. థ్యాంక్ యూ. నిజంగా మీలాంటి వాళ్ళ స్పందన చూస్తే మాకు చాలా ఆనందం వేస్తుంది. మా కృషికి ఇది ఒక ముందడుగు అనుకోవాలి. ఎందుకంటే మీకే ఇంత నాలెడ్జ్ ఉందంటే చదువుకున్న మేధావులు, చదువుకున్న అనేక మంది ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇంకా ఎందుకు మారట్లేదు? కార్పొరేట్ దందాలో వీళ్ళు సమిధులైపోతున్నారా, లేకపోతే వాళ్ళ మాయలో వీళ్ళు పడుతున్నారా, వీళ్ళ మాయలో వాళ్ళు పడుతున్నారా, ఇంకా అర్థం కావట్లేదు సమాజానికి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కి వచ్చి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, వాళ్ళు ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లేస్ కూడా లేదు. మనకి గవర్నమెంట్ స్కూల్ కి వచ్చేసి 10 ఎకరాలు 15 ఎకరాలు ఎప్పటి నుంచో ఉంది. నాగరాజు గారు, మీరు చెప్పినవన్నీ గత 10 రోజులుగా మేము ప్రైమ్ 9 వేదికగా అనేక కథనాలతో గవర్నమెంట్ ని మన మేనేజ్మెంట్ ని డిమాండ్ చేస్తున్నాము. మీరు ఒక క్యాబ్ డ్రైవర్ గా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏ ఊరండి? జీకొండూరు మండలం వెల్లటూరు గ్రామం సార్. రైట్. మీరు ఈ మార్పుకి మీ పరిధిలో మీకున్న ఆలోచనలో ఏం చేస్తే ఇది మారుతుంది అనుకుంటున్నారు? చెప్పండి. టీచర్స్ కరెక్ట్ గా ఉండాలండి. కరెక్ట్ గా ఉండాలి సార్. ఒక్క నిమిషం. పోయిన గవర్నమెంట్ లో నేను నాడు నేడు కింద ఒక స్కూల్, ప్రైమరీ స్కూల్ చేశాను, డెవలప్ చేశాను. ఈ 5 క్లాసులకు వచ్చి 5th క్లాస్ వరకు ఉంది. 5 క్లాసులకు వచ్చి ఒక్కరే టీచర్. ఇప్పుడు 50 మంది పిల్లలకి ఈ టాయిలెట్లు ఫోటో పెట్టి, ఆ ఫుడ్ ఫోటో పెట్టి, ఇవన్నీ ఆయన చూసుకోవడమే సరిపోతుంది. 50 మంది పిల్లలకి ఒక టీచర్ ఎలా పనిచేస్తారండి? ఇప్పుడు 5 క్లాసులకి 5 టీచర్లు ఉండాలి కదా. నేను చదువుకునేటప్పుడు చిన్న స్కూల్లో 5-6 ఉండేవాళ్ళు టీచర్స్. చెప్పండి. ఇప్పుడు ఒక టీచరు ఆ 50 మంది పిల్లలకి 5 క్లాసులు ఎలా చెప్తారు? అసలు ఇది కరెక్టా చెప్పండి మీరు. ఇక్కడ మీరు అవునన్నా కాదన్నా మీరు చూస్తున్నారనుకుంటా. మా డిబేట్లు మీరు ఫాలో అవుతున్నారా? చూస్తాం సార్. యాక్చువల్గా ఇక్కడ జరిగే దందా అంత ఎలా జరుగుతుందంటే, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ అని నిర్వీర్యం అయిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో. అవును సార్. కారణం మీ అందరికీ తెలుసు, సభ్య సమాజానికి తెలుసు. ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితి మన తెలుగు రాష్ట్రాల్లో. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అధినేతలు అందరూ కూడా ఈ బిజినెస్ని పెంచి పోషిస్తున్నారనేదే ప్రజలు, పబ్లిక్, పేరెంట్స్ వాళ్ళ కాల్ చేసినప్పుడు మాకు తెలియజేసిన విషయాలు. మీకు కూడా తెలుసు. ఎప్పుడైతే రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కరెక్ట్గా ఉంటారు. అంతేనండి. రాజు దగ్గర అధికారం ఉన్నప్పుడు ప్రజలు దాన్ని ఫాలో అవుతారు. ఎప్పుడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు మనం అందరం ఫాలో అవుతున్నాం. అవును సార్. ఆ రాజ్యాంగంలో ఇచ్చిన అధికారాలు, అక్కడున్న నిర్ణయాలు, ఇవన్నీ మన వ్యవస్థలు నడుస్తున్నాయి. కానీ ఆ వ్యవస్థల్ని నడిపించే రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు, కమిషనర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఏం చూస్తున్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో? ఎందుకు దీని మీద వాళ్ళ కన్ను పట్టలేదు? ఒక పక్క సంక్షేమ పథకాల కోసం, ఓట్ల కోసం, ఇప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నాను, నెక్స్ట్ నేను నెగ్గాలంటే ఏ పథకాలు పెడితే ప్రజలు మాయలో పడతారు, ఏ పథకాలు పెడితే గవర్నమెంట్ మన అధికారంలోకి వస్తారని చూస్తున్నారు తప్ప సమాజంలో విద్య యొక్క మూలాలను కనుగొనే రాజకీయ నాయకుడు కానీ, వ్యవస్థను కానీ మనం ఎందుకు నిర్మించుకోలేకపోతున్నాం తెలుగు రాష్ట్రాల్లో? ఇది ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైంది. ప్రైమ్ 9 సమాజం కోసం తెలుగు రాష్ట్రాల్లో, అది రాజకీయాలైనా సమాజ హితం కోసమైనా ప్రైమ్ 9 ముందుంటుంది. కాబట్టి మేము విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. మీలాంటి వాళ్ళందరూ కూడా స్పందించి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి. థ్యాంక్ యూ. రైట్. మరో కాలర్ ఉన్నారు, శేఖర్ గారు తణుకు నుండి. శేఖర్ గారు నమస్తే అండి. శేఖర్ గారు రైట్, కాల్ కట్ అయినట్టుందండి. రైట్. పవన్ కుమార్ గారు, ఫీజుల దోపిడీ చాలదన్నట్టు అడ్మిషన్స్ నుంచి మొదలుకొని చూస్తే కనుక బుక్స్, తర్వాత ఇంకా ట్యూషన్ ఫీజు అని, తర్వాత బ్యాగులు, ఓవరాల్గా చూసుకున్న ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఇలా దండుకుంటూనే ఉన్నారు. మీరు ఈ ఇన్ని సంవత్సరాల్లో, మీరు 6-7 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి చూస్తున్నట్టున్నారు. మీరు విద్యార్థులు మీ దగ్గరకు వచ్చి చెప్పినటువంటి విషయాలు మీరేం మాట్లాడతారు ఈ కార్పొరేట్ దోపిడీపై? సరే, ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించుకుంటే, ఇప్పుడు ఉన్న ఏవైతే కార్పొరేట్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా సరే నామ్స్ మాత్రం ఏమవుతుందంటే సార్, ఆచరణకు నోచుకొని జీవోలు కానీ, ఆచరణకు నోచుకొని రూల్స్ కానీ, నామ్స్ కానీ పెట్టి, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు లేదా స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, పేరుకు మాత్రమే వీళ్ళు డిఈఓలు, డిఐఈఓలు లేదా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు, ఇట్లా పలు రకాలుగా వాళ్ళందరూ పేరుకి, డిజిగ్నేషన్లకి కేవలం గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకోవడానికే ఉన్నారు తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా విద్యార్థులకు కానీ ఆ సిస్టంలో ఉన్న ఫ్లాస్ ఏమున్నాయి, దానికి సంబంధించిన నామ్స్ ఫాలో అవుతున్నారో లేరు. ఇప్పుడు ట్యూషన్ ఫీజు కానీ ఒక్కొక్క స్కూల్కి తీసుకుంటే మనం
దానికి ఒక నిర్దిష్టమైన ఫీజు ఉంటుంది. బుక్స్ ఏవి అమ్మకూడదు అనేది క్లియర్గా అందరికీ అండర్స్టాండింగ్. ఇప్పుడు పోయిన మనది ఏదైతే 2024-25 మధ్యలో ఏదైతే అకాడమిక్ ఇయర్లో మధ్యలో ఒక 1 మంత్ మాత్రం డిఈఓలు అందరూ కూడా హడావుడి చేస్తారు. ఒక 15 days ఏ బుక్స్ అమ్మినా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మేము ఇమీడియట్గా స్కూల్కి వచ్చి ఆ స్కూల్ని సీజ్ చేయడమో లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనో చెప్పారు. అది నమ్మి మోసపోయిన తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎప్పుడైతే డిఈఓకి పోయి ఆ స్కూల్ మీద కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సామాన్యమైన తల్లిదండ్రుల మీద డైరెక్ట్గా డిఈఓలు కానీ ఆ లోకల్గా ఉండే ఎంఈఓలు కానీ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్కి వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్గా వాళ్ళని రెక్టిఫై చేసుకోండి లేదా వాళ్ళని ఎక్స్పీడియేట్ చేయండి అని చెప్పి ఇంత దిగజారే వ్యవస్థ ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు వచ్చిందో ఇంకా వాళ్ళు నామ్స్ ఏ రకంగా పాటిస్తారు. మరొకటి చూసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్లోనే చూసుకుంటే దాదాపు 2000 నుంచి 3000 స్కూళ్ళు ఉన్నాయి, పుట్టగొడుగుల్లా వెలిసాయి. మరి ఈ స్కూళ్ళన్నిటికీ కూడా గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు జాగాలు లేవని చెప్పి ఒక పక్కన ప్రభుత్వం ఏమో మన డబ్బులు లేవని చెప్పి ఉన్న జాగాలు అమ్మేస్తూ ఉంటుంది, అడవుల్ని కూడా అమ్మేసుకుంటూ ఉంటుంది. మరో పక్కన చూసుకుంటే హైడ్రా పేరుతో ఇంకొక రకమైన డ్రామా జరుగుతూ ఉంటుంది. మరో రకంగా చూసుకుంటే ఈ బిల్డింగ్లు అన్నిటికీ కూడా ఒక గ్రౌండ్ ఉండదు. మరి స్కూల్కి గ్రౌండ్ లేనప్పుడు పర్మిషన్ ఎక్కడి నుంచి ఇచ్చావు? ఒక ప్రైమరీకి కానీ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ ఈ స్కూల్ అనేది మీరు పర్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు దానికి నామ్స్ ప్రకారంగా ప్రైమరీగా వాళ్ళు ప్లేస్ ఒక చోట నడిపేది ఒక చోట అనేది కూడా మనం ఇప్పుడు అవును సార్. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏది బిహెచ్ఎల్ గ్రౌండ్ కావచ్చు, చందానగర్ కావచ్చు, కూగడపల్లి కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, ఇట్లా కొన్ని ఏవైతే గవర్నమెంట్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని లీజ్ కింద చూపిస్తున్నాం అని చెప్పి అంటారు. నువ్వు లీజ్ కింద చూపించి అదే గ్రౌండ్ని ఎన్ని స్కూల్స్కి లీజ్ కింద చూపిస్తున్నారు? ఇప్పుడున్న టెక్నాలజీని మనం గనక ఒకసారి సాగ్రిగేట్ కనుక చేయగలిగితే ఆ స్కూల్ గ్రౌండ్ ఒక గ్రౌండ్ని 10 క్లాసులు ఏదైనా సరే ఒక స్కూల్లో 10 క్లాసెస్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రోజు గ్రౌండ్ కేటాయించినా కూడా 7 daysలో ఆ స్కూల్కి సరిపోతుంది. సరే రోజుకి 1 hour చూసుకున్నా కూడా 70 schools వరకే మనం కవర్ చేసుకోగలుగుతాం ఉన్న 8 hours 9 hours స్కూల్లో. మరి మిగిలిన స్కూల్ అందరూ కూడా వీళ్ళు గ్రౌండ్స్ ఎప్పుడు ఇస్తున్నారు? వాళ్ళకి అసలు ఒక్క చదువే కాకుండా మిగతా స్ట్రెస్ ఫ్రీ కోసం ఈ గేమ్స్ అనేవి కానీ రేపు పొద్దున భావితరాలకి ఒక క్రికెటరో ఒక వాలీబాలో ఒక కబడ్డీయో ఇట్లా క్రికెటర్లు వీళ్ళందరూ కూడా ఈ గేమ్స్ నుంచి కూడా వస్తారు కదా. ఒక్క చదివే మార్గం అని కాకుండా కూడా వేరే వాళ్ళ దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ హాబీలు కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించడమే కదా మన స్కూళ్ళల్లో వేసేది. ఆ టాలెంట్ని గుర్తించకపోగా ఓన్లీ బైహార్టిజం పేరుతో కేవలం ఒక ర్యాంకులు 5th class 4th class వాళ్ళకి ఐఐటి గురించి ఏం సంబంధం సార్? 3rd class 4th class గురించి ఐఐటి కరికులం అని చెప్పి ఒక సపరేట్ సెక్షన్ పెట్టి సిబిఎస్ఈ పేరుతో ఒక రకమైన కరికులం తీసుకొస్తారు, ఐసిఎస్ఈ పేరుతో మరొక రకమైన. ఇవన్నీ ఏంటంటే సార్ క్లాసిఫైడ్గా చేస్తున్న స్కామ్స్ ఇవి. ఎస్ఎస్సి పేరుతో అయితే 70,000 మనం దండుకోవచ్చు. ఎప్పుడైతే సిబిఎస్ఈ అని పెట్టామో ఇమీడియట్గా 1.5 స్లాబ్కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే ఐసిఎస్ఈ అని పెట్టారో ఇమీడియట్ గా దాన్ని ఒక 3 lakhs క్యాప్ తీసుకెళ్ళచ్చు. రైట్ పవన్ గారు మాట్లాడదాం. మనకి కాలర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ధర్మారెడ్డి గారు కడప నుంచి కాల్ చేశారు. ధర్మారెడ్డి గారు నమస్కారం. చెప్పండి ధర్మారెడ్డి గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ ఒక మీరు చెప్పేది అంటే ఒక చైతన్యనే కాదు, నారాయణ కూడా అట్లే ఉన్నా సార్ ఫీల్డ్. రిపీట్ చేయండి ధర్మారెడ్డి గారు, క్లియర్గా చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి ధర్మారెడ్డి గారు. రైట్, మరో కాలర్ ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, కడప జిల్లా కమలాపురం నుండి. సుబ్బారెడ్డి గారు నమస్కారం. సుబ్బారెడ్డి గారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఈ కార్పొరేట్ దోపిడీకి సంబంధించి? సార్, మనం కార్పొరేషన్ వాళ్ళు తప్పులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇక టీచర్లు తప్పులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీచర్లు శాతంతో ఇదైపోతున్నారు. అందుకు ప్రభుత్వ పాఠశాలలు నడచడం సరిగ్గా లేదు. మనం ప్రభుత్వ పాఠశాలను సక్రమంగా నడిపేయాలంటే ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే టీచర్లను ఒక పిల్లోనికి ఇంకా డబ్బు ఇస్తాం, మీరు ఎంతమంది సంపాదించుకుంటారో మీరు ఎంత చేస్తారో ఆ లెక్క ప్రకారం మీకు లెక్క వస్తుంది. మీరు చేస్తారు అంటే ఎంతో మంది ఎన్జిఓలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, వాళ్ళు కష్టపడి వాళ్ళని తీర్చిదిద్దుతారు. గవర్నమెంట్ బళ్ళని మీకు ప్రైవేట్ కాలేజ్ రెడీ అయిపోతుంది. అప్పుడు ఈ చదువు అనేది బాగా అవ్వుతుంది. అది అవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలంటే ఇప్పుడు ఇచ్చే కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే టీచర్ను మీరు ఒక్కొక్క పిల్లోనికి ఇంత డబ్బు ఇస్తాం, ఆ డబ్బు ప్రకారం మీరు ఎంతమంది పిల్లలకు చదువు చెప్పగలిగితే అంతమందికి ఇస్తాము అనేసి స్కూళ్ళను ప్రతి ఊళ్ళో స్కూల్ ఉంది, ఆ స్కూళ్ళను వాళ్ళకి అపాయింట్ చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే పిల్లలను బాగా ఇచ్చేసి మేము బాగా చెప్తామని వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళు కష్టపడి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు సంపాదించుకుంటారు, పిల్లలు చదువు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది.
ఆ రకంగా చేసినప్పుడే సార్ ఇల్లు మనం చెప్పమంటే టీచర్లు చెప్పరు, ఇది చేయమంటే ఇల్లు ఇది చేయరు. ప్రైవేట్ కాలేజీని ఇద్దరు నడిచేయాలంటే మనం ఆ పని చేసినప్పుడే సార్. ఇప్పుడు ప్రభుత్వం ఆ పని చేసి ఇంకా ఒక టీచర్కు మీకు ఇంకా ఎంతమందినే పిల్లలు చెప్పుకో అంటే ఇంత తప్పించాము పిల్లలకి. కాబట్టి మీరు చెప్పుకొని ఇచ్చేయాలంటే అప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను చెప్తాను, ఎంతో మంది అప్లికేషన్ పెట్టారు సార్. వచ్చి వాళ్ళకి స్కూల్లో ఒక పల్లె వాళ్ళకి అప్పచెప్పండి, లక్షణంగా చెప్పుకొని వాళ్ళు బాగుపడతారు, పిల్లలను బాగుపరుస్తారు, దేశం బాగుపడుతుంది. అంతేగాని ఈ టీచర్లు ఇప్పుడు ఇంగ్లీష్ దాంట్లో ప్రకారం అయితే కనుక వీళ్ళు చదువు చెప్పరు, వీళ్ళు స్కూళ్ళలో చేరడు. పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోయి లెక్కలు కట్టి అంత అభిమానంగా ఇది చేసి ఆడబడుకుంటారు. ఇవన్నీ ఏం కాకుండా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడేదానికి ఈ రకంగా చేస్తే కనుక బాగా డెవలప్ చేశారు స్కూళ్ళు. ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వాలంటే ఎవరైనా ఎంతో మంది వచ్చి మీకు అప్లికేషన్ ఇచ్చారు, ఈ రకంగా పిల్లలకి ఇంత డబ్బు ఇస్తాం. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక పిల్లలకి ఎంతో డబ్బు పడుతుంది సార్. గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళలో ఒక టీచర్ ఒక పిల్లలకి మీకు సంవత్సరానికి 20,000 కూడా పడుతుంది, పైనే పడుతుంది. మరి ఏమైనా చదువు చెప్తారా? చదువు చెప్పడం లేదు. మరి అదే ఫీజు లక్షణం చేసి ఇంత వస్తుంది ఫీజు, మీరు ఎంతమంది చేసుకుంటారో మనకు సంబంధం లేదు, చేసుకొని మీరు అది చేస్తే నేను ప్రభుత్వమే ఇస్తాను ఆ ఫీజు. అన్ని రూల్స్ అన్ని ప్రభుత్వమే జరుగుతాయి. మీ ఫీజు మీకు వస్తుంది. చెప్తే అప్పుడే రైట్. మీ బాధ మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దాని మీద మాట్లాడదాం. అదేవిధంగా ఇంకొక కాల్ ఉన్నారు సార్, కాల్ని తీసుకుందాం. జాన్ ప్రవీణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందుబాటులో ఉన్నారు. జాన్ ప్రవీణ్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మీ ప్రేక్షకులకి తర్వాత గెస్ట్ కూడా నమస్కారం సార్. ఇప్పుడు మనం చూసినట్లయితే అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని చాలా పరితపిస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్న అపోహలు ఉన్నారు సార్. అదొకటి ఫస్ట్ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ వేరు, కాస్ట్లీ ఎడ్యుకేషన్ వేరు. ఈ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేది ఈ ఎవరు తాహతు తగ్గట్టు వాళ్ళు ఇచ్చేది కాస్త ఏమైపోయింది తల్లి ప్రెస్టీజియస్ గా తీసేసుకుంటున్నారు సార్. తద్వారా పిల్లలకి బర్డెన్ అయిపోతుంది. వాళ్ళు ఆ స్టాండర్డ్స్ కి జీవించగలుగుతున్నారా లేదా, చదువు సంగతి పక్కన పెడితే ఇదివరకు నేను చదువుకునే రోజుల్లో సార్ స్కూల్స్ లో మోరల్ సైన్స్ అని ఉండేది, జీకే ఉండేది, గేమ్స్ పీరియడ్ అని ఉండేది. ఇప్పుడు అలాంటి ఎటువంటి పీరియడ్స్ లేవు. కంప్లీట్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద, తర్వాత మెరిట్స్ మీద ఇలా తయారు సార్. జాన్ గారు డివి గారు మాట్లాడతారంట సార్. నమస్కారం అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను సార్. ఎక్కడి నుంచి మీరు? వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నారా? అవును సార్. ఎక్కడ సార్ వెస్ట్ గోదావరి ఎక్కడ? జంగారెడ్డిగూడెం సార్. సార్ జంగారెడ్డిగూడెం అండి. జంగారెడ్డిగూడెం. ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను ఒక జర్నలిస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు పేరెంట్స్ గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ ఒక విషయాన్ని మొత్తం మరుగున పెడుతున్నారు. నీట్ కానీ, జేఈ కానీ, ఎంసెట్ కానీ అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎంటైర్ ఇండియాలో? ఎన్ని సీట్లు రాష్ట్రాలకి కేటాయించారు? ఎంతమంది రిజర్వేషన్ ప్రకారంగా సీట్లు వస్తాయి? 10 లక్షల మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటే ఐఐటీలు ఎన్ని వస్తాయి, జేఈలు ఎన్ని వస్తాయి, నీట్లో ఎన్ని వస్తాయి అనేది మినిమం అవగాహనలో లేకుండా పేరెంట్స్ ఉండటం ఒకటైతే, దీన్ని ఆసరాగా చేసుకుని ఇబ్బడిదిబ్బడిగా పర్మిషన్ ఒక చోట ఉంటే చుట్టుపక్కల ఒక 10 బ్రాంచ్లు 10 బిల్డింగ్లు రెంట్కి తీసుకుని కార్పొరేట్ దందా చేస్తున్నారు. నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే మనం పేరెంట్స్ని ఏమీ అనలేం, సమాజంలోని కొంతమందిని కూడా ఏమనలేం. ఎందుకంటే ఇది చాలా దూరం వెళ్ళిపోయింది, ఇది చేతికి అందన దూరం వెళ్ళిపోయింది. కానీ పెరుగుట విరుగుట కొరకని న్యూటన్ ఏదో సిద్ధాంతం ఉంది కదా, అలా ఏదో రోజున ఇదంతా కుప్పకూలిపోతుంది. అందుకనే ప్రైమ్ 9 4th ఎస్టేట్ మీడియా మీలాంటి మేధావులు కానీ మీలాంటి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని మొత్తం ప్రక్షాళన దిశగా తీసుకెళ్లాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంటర్మీడియట్ వరకు. మీకు ఈ డిగ్రీ కాలేజ్ తెలుసు, పీజీ కాలేజ్ తెలుసు, మెడికల్ కాలేజ్ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసు, అన్నిట్లో కూడా రిజర్వేషన్ ఉంది, అన్నిట్లో కూడా ఫీ స్ట్రక్చర్ ఉంది. ఎందుకు గవర్నమెంట్ చూసి చూడనట్టు ఇంటర్మీడియట్ని, స్కూల్ ఎడ్యుకేషన్ని, సిబిఎస్ఈ కానీ స్టేట్ బోర్డ్ని వాళ్ళకి ఉన్న అవినాయభావ సంబంధం ఏంటనేది ప్రేక్షకులకు అర్థం అవ్వాలని ప్రైమ్ 9 ఈ చర్చ మొదలుపెట్టింది. నిజంగా ఇన్ని రోజులు చర్చ మొదలు పెడుతుంటే ఒక్క ప్రెస్ నోట్
అవినీతి దందా జరిగిందని, పర్మిషన్ లేవని మేము శ్రీ చైతన్య కానీ ఏ కార్పొరేట్ కాలేజీని మెన్షన్ చేసినా వాళ్ళ కార్పొరేట్ అధికారులు కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఇగో మా బ్రాంచ్లు ఇవి, మా రెసిడెన్షియల్ కాలేజీలు ఇవి, ఇంటర్మీడియట్ బోర్డు కానీ, మీడియా కానీ, ఉన్నతాధికారులు కానీ, లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటరు, కౌన్సిలరు, లేకపోతే పోలీస్ అధికారులు వచ్చి మీరు వెరిఫై చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ ఎందుకు విసరలేకపోతున్నాయి ఈ కార్పొరేట్ కాలేజీలు? మేము ప్రైమ్ 9 వేదికగా ప్రశ్నిస్తున్నాం. ఏ ఒక్క కార్పొరేట్ కాలేజ్ అయినా మేము ధర్మబద్ధంగా నడుపుతున్నాం, మా పర్మిషన్లు ఇవి, మా కాలేజీలు ఇవి, మా వసతులు ఇవి, ఇది తప్పు, ఇది వాస్తవం, మేము ధర్మబద్ధంగా చేస్తున్నాం, యాజ్ పర్ జిఓ ఈస్ కన్సర్న్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 5% లాభంతో చేయాలి, మేము 10 కోట్లు మన రాజకీయ పార్టీలకి ఫండ్ ఇవ్వలేదు, మేము కొమ్ము కాయట్లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, మేము విద్యని ఇంటర్నేషనల్లో ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం, మీరు సహకరించండి అనే ధోరణిలో ఎందుకు ఈ వ్యవస్థలు రావట్లేదు? అంటే ఇక్కడ గవర్నమెంట్కి ఈ కార్పొరేట్ కాలేజీలకి అవినయభావ సంబంధం ఉందని సభ్య సమాజం చెప్తున్నారు, అది వాస్తవాలు కనపడుతున్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి. థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు. రాబోయే రోజుల్లో 2 గవర్నమెంట్ కూడా స్పందించేయండి. మేబీ మనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. 1000 అడుగుల ప్రయాణం కూడా 1 అడుగుతో మొదలవుతుంది. ప్రైమ్ 9 దీన్ని ముందుకు తీసుకెళ్లే వరకు వదలదు, మీరు సహకరించండి మాకు. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీతో మాట్లాడిపోయే ముందు పవన్ గారు, కార్పొరేట్ విద్యా సంస్థల